మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై కూటమి ప్రభుత్వం వైఖరి స్పష్టంగా చెప్పాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి అమ్మేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములుంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి నేను రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నారు. రాజీనామా కాదు కావాల్సింది. ఇవాళ మీ ఎంపీలు, కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దానిపైన ఎందుకు మీరు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.